వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వీడియో సిరీస్లో భాగంగా క్లాస్ 8 అండి. మనం పాలిటీ సబ్జెక్ట్లో ఇది 8th క్లాసు. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ చూస్తే మేము ఎవ్రీ క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాంతోపాటు మీరు ఇంకో విషయం ఏంటంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ప్రీవియస్గా అనేది ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియో సిరీస్ చూస్తే ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మీరు తప్పక ఫాలో కండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అనేది మన ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే రాష్ట్రపతిని ఫస్ట్ టైం కాకుండా నెక్స్ట్ టైం నుంచి ఎన్నుకోవాలంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉంది? 1 టైం కన్నా ఎక్కువ సార్లు ఎన్నుకోవాలి, ఒకసారి కన్నా ఎక్కువ. అంటే ఇక్కడ మనం ఆర్టికల్ 54 చూస్తే ఏంటంటే ఇది రాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్తుందండి, రాష్ట్రపతి ఎలక్షన్ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 55 అనేది ఎన్నిక విధానం, అంటే రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఎవరెవరు ఓట్లు వేస్తారు, ఎవరి ఓటుకి ఎంత వాల్యూ ఉంది అనేది ఎన్నిక విధానం గురించి. ఇది ప్రెసిడెంట్ ఎన్నిక విధానం గురించి తెలిపితే ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవి కాలపరిమితి గురించి తెలుపుతుందండి. ఇది ప్రెసిడెంట్ యొక్క టైం పీరియడ్ 5 years గురించి ఇది ఆర్టికల్ 56 తెలుపుతుంది. ఆర్టికల్ 57 అనేది రాష్ట్రపతి రీఎలక్షన్ అంటే తిరిగి ఎన్నుకునే విధానం గురించి ఆర్టికల్ 57 చెప్తుందండి. సో మొత్తం 4 ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి 4th ఆప్షన్ అండి, తిరిగి ఎన్నుకునే విధానం ఆర్టికల్ 57. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులో క్రిందది భాగం కాదు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఏది కింద వాళ్ళలో ఏది భాగం కాదు అనేది. సో మనం చూస్తే మానవ గౌరవ హక్కు, చనిపోయే హక్కు, పీడనం నుంచి విముక్తి హక్కు, జీవనోపాధి హక్కు. ఇక్కడ అసలు ఆర్టికల్ 21 అండి, అంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 జీవించే హక్కు. మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ని విశాల దృక్పథంతో, అంటే దీన్ని ఎన్లార్జ్ చేసింది ఆర్టికల్ 21ని, అంటే దీని యొక్క దృక్పథం అనేది చాలా ఎన్లార్జ్ చేసింది అని చెప్పొచ్చు. అంటే సువిశాల భావాన్ని వ్యక్తపరిచింది. దీని ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 21 అంటే ఏంటంటే దీనికి మెన్షన్ చేసింది సుప్రీంకోర్టు అనేది జీవనోపాధి హక్కు, ఆరోగ్య హక్కు, ఉచిత న్యాయం పొందే హక్కు, విదేశాలకు వెళ్ళే హక్కు, బలవంత చాకరీ వ్యతిరేక హక్కు, కస్టడీలే పీడింపుకు వ్యతిరేకంగా హక్కు, సమాచార హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కిందకు వస్తాయి. జీవించే హక్కు అంటే జస్ట్ జీవనం కాదు, అతనికి దాంతోపాటు చాలా హక్కులు ప్రతి మనిషికి అందుబాటులోకి వస్తాయి అనేది ఆర్టికల్ 21 ఎన్లార్జ్. దీంట్లో లేనిది ఇక్కడ ఏంటంటే మానవ గౌరవ హక్కు, అంటే మానవుడు గౌరవంగా జీవించే హక్కు అనేది ఉందండి ఆర్టికల్ 21లో. పీడనం నుంచి విముక్తి హక్కు కూడా ఉంది, జీవనోపాధి హక్కు కూడా ఉంది. ఇక్కడ చనిపోయే హక్కు లేదండి, ఎవరికి కూడా చనిపోయే హక్కు ఈ ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం తన ఇష్టానుసారంగా చనిపోవడం అనే హక్కు లేదు. అందుకే సూసైడ్కి కేసులు పెడతారు, సూసైడ్ ఎవరైనా అటెంప్ట్ చేస్తే వాళ్ళకి మీద కేసెస్ పెడతారు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి 2nd ఆప్షన్ అండి. ఈ ఆర్టికల్ 21 అనేసరికి ఏ కేసులో, మేనకా గాంధీ కేసులో దీనికి సువిశాల భావం, అంటే దీన్ని యొక్క దృక్పథాన్ని ఎక్కువ అంటే ఎన్లార్జ్ చేశారు. అప్పటి వరకు ఉన్న మేనకా గాంధీ కేసులో అప్పటి వరకు ఆర్టికల్ 21కు ఉన్న పరిమితులను కాస్త కొద్దిగా పెంచారండి, దాన్ని విశాల దృక్పథంతో సువిశాల భావంతో చూశారు. దానివల్ల మనకు చాలా హక్కులు వచ్చాయి. అంటే గాలి, నేర, నీళ్ళు స్వచ్ఛంగా లభించే హక్కు, లేకపోతే ఆరోగ్యకరమైన హక్కు, ఇవన్నీ కూడా రాజ్యం ప్రసాదించాలి. ఉచితంగా న్యాయం పొందే హక్కు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కింది వాళ్ళలో ఏ భారత రాష్ట్రపతి భారతీయ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపలేదు అని ఇచ్చాడండి. సో ఇక్కడ మనం చూస్తే రాష్ట్రపతి బిల్లుల్ని ఆమోదం తెలపడానికి ఉన్న అవకాశం ఏంటంటే రాష్ట్రపతికి ఒక అధికారం ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో, దాన్ని వీటో అధికారం అంటారు. ఈ వీటో అధికారం ప్రకారం ఏంటంటే ఏదైనా బిల్లు తన దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రపతి తను ఉంచుకోవచ్చు, అంటే ఆమోదం చేసి పంపే బదులు తన దగ్గర ఉంచుకోవచ్చు, లేకపోతే పునఃపరిశీలన పంపొచ్చు. ఈ విధంగా రకరకాలు ఉంటుంది. ఈ వీటోలో 4 types ఉంటాయండి. ఈ 4 typesలో పాకెట్ వీటో అనేది ఒక టైపు. పాకెట్ వీటో, ఈ పాకెట్ వీటో అంటే ఏంటంటే రాష్ట్రపతి తన దగ్గరికి ఏదైనా బిల్లు వస్తే దాన్ని ఆమోదించకుండా అలాగని తిరస్కరించకుండా తన దగ్గరే ఉంచేస్తాడు. ఎందుకంటే ఈ పాకెట్ వీడియోని ఎలా యూజ్ చేస్తాడు, రాజ్యాంగంలో ఏమి రాష్ట్రపతి ఇన్ని రోజుల్లో తన దగ్గరికి వచ్చిన బిల్లును ఆమోదించాలి అని మెన్షన్ చేయలేదు. ఏదైనా బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఇన్ని రోజుల్లో ఆమోదించి తిరిగి పంపాలని రాజ్యాంగంలో మెన్షన్ చేయకపోవడం వల్ల ఈ యొక్క లూప్ హోల్ యూజ్ చేసి పాకెట్ వీటో అనేది ఒకటి తయారైంది. పాకెట్ వీటో అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏదైనా ఒక బిల్లు వచ్చింది రాష్ట్రపతి దగ్గర, పార్లమెంట్ ఆమోదం పంపిన
ఆమోదం తెలిపిన ఒక బిల్లు వస్తే ఆ బిల్లుని రాష్ట్రపతి ఏదర్ ఆమోదించడు ఆర్ రిజెక్ట్ చేయడు, రెండూ చేయగానే తన దగ్గరే ఉంచేస్తాడు. అలా ఫస్ట్ టైం ఈ పాకెట్ వీటోని యూజ్ చేసింది ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్ గారు యూజ్ చేశారండి. జ్ఞాని జైల్ సింగ్ భారత్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు విషయంలో దీన్ని యూజ్ చేశారు. ఇది 1986లో ఈ బిల్లు వచ్చింది ఇతని దగ్గరికి. ఇతను ఆమోదించలేదు, అలా అని తిరస్కరించలేదు, తన దగ్గరే ఉంచేశాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే భారత్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపంది ఏ రాష్ట్రపతి అంటే 4th ఆప్షన్ జ్ఞాని జైల్ సింగ్. ఇది దేని ప్రకారం అంటే పాకెట్ వీటో, రాష్ట్రపతికి ఉండే పాకెట్ వీటో అధికారం ప్రకారం తన దగ్గరికి ఏదైనా బిల్లు వస్తే రాజ్యాంగంలో ఇన్ని రోజుల్లో తిరిగి ఆమోదించి పంపాలి లేకపోతే పునఃపరిశీలన పంపాలని లేదు కాబట్టి కంపల్సరీగా అంటే తన ఇష్ట ప్రకారం పాకెట్ వీటోని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో రాజ్యసభ ఏర్పాటుకు ఒక లక్ష్యం తెరపండి అంటే రాజ్యసభకి లోక్సభ ఏంటంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే రాజ్యసభ ఏం చేస్తుందంటే లోక్సభ అనేది ప్రజలకి రిప్రజెంటేషన్ అయితే రాజ్యసభ స్టేట్స్కి అండి. రాజ్యసభ అనేది స్టేట్స్కి. ఎందుకంటే రాజ్యసభలో ఎంపీస్ని స్టేట్స్లో ఎమ్మెల్యేస్ అంటే ఒక్కో రాజ్యసభలో సీట్లను ఒక్కో స్టేట్కి కేటాయిస్తారు ఇన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి కొన్ని, తెలంగాణకు కొన్ని, ఇట్లా ఒక్కో స్టేట్కి రాజ్యసభలో సీట్లను కేటాయిస్తారు. సో ఈ ఏపీలో ఎంపీ సీట్స్ ఉంటాయి కదా, రాజ్యసభ ఎంపీ సీట్స్, వీటికి జరిగే ఎలక్షన్స్కి ఎవరంటే ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారండి. ఈ ఎంపీస్ని, ఈ రాజ్యసభ ఎంపీస్ని ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. కాబట్టి ఇది రాజ్యసభ అనేది స్టేట్స్కి ప్రాతినిధ్యం వహిస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. సో క్రింది వాటిలో రాజ్యసభ ఏర్పాటు గల లక్ష్యం ఏంటంటే రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి. ఎందుకంటే రాజ్యసభలోని ఎంపీస్ని ఆ స్టేట్స్ అంటే ఒక్కో స్టేట్కి రాజ్యసభలో ఎంపీస్ అలొకేట్ చేస్తారు కదా, ఆ ఎంపీస్ని అక్కడ ఎమ్మెల్యేస్ అంటే ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేసిన ఎంపీస్ని సెలెక్ట్ చేసేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేస్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఈ రాజ్యసభ అనేది ఏర్పాటు చేయడమైంది. సో భారత ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత న్యాయస్థానం అత్యంత సీనియర్ న్యాయమూర్తి నియమించాలనే సంప్రదాయాన్ని తోసిరాజు 1973లో అంటే అత్యంత సీనియర్ని తీసేసి కొత్త వాళ్ళని అంటే వెనకున్న వాళ్ళని ఎంపిక చేసే ఫస్ట్ టైం 1973లో చేశారు. అలా చేసినప్పుడు ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడికి వచ్చేసరికి 1950 నుంచి 1973 వరకు కూడా అత్యంత సీనియర్ న్యాయమూర్తినే సిజేఐగా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సెలెక్ట్ చేసేవారండి. కానీ 1973లో ఫస్ట్ 3 అంటే సిజేఐలో రేసులో ఉన్న మొదటి 3 అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్ని పక్కకు తీసి 4th మెంబర్ని సెలెక్ట్ చేశారు. ఏఎన్ రై అనే అతన్ని సెలెక్ట్ చేశారు. ఇది 1973లో జరిగింది. సో ఆప్షన్ 3rd ఆప్షన్ ఇక్కడ. కాకపోతే తర్వాత ఏమైందంటే సెకండ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. ఏమని అంటే అత్యంత సీనియర్ న్యాయమూర్తినే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సెలెక్ట్ చేయాలి అని ఈ సెకండ్ జడ్జి కేసు తీర్పులో చెప్పారండి. 1993లో ఇది జరిగింది. సో ఫస్ట్ టైం అండ్ 1950 to 73 వరకు అత్యంత సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండేవాడు. కానీ 1973లో మొదట 3 తీసివేసి సీనియర్లని అంటే టాప్ 3 మోస్ట్ సీనియర్ తీసి 4th వన్ ఏఎన్ రాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సెలెక్ట్ చేశారు. సో తర్వాత ఈ విషయంలో జరిగిన కేసుల్లో సెకండ్ జడ్జి కేసులో చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి అత్యంత సీనియర్ న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపిక చేయాలి అని. అత్యున్నత న్యాయస్థానం ముందు 1979లో దాఖలైన తొలి ప్రజా ప్రయోజనవాద్యం అంటే పిల్ అంటారు కదండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటైన హుస్సైనారా ఖాతునా కేసు ఏ విషయానికి సంబంధించింది అంటే ఫస్ట్ టైం పిల్లు వేసేటప్పుడు ఈ హుస్సైనా ఖాతునా కేసు దేనికి సంబంధించింది? పిల్ అంటే మనకు తెలుసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఎవరైనా సరే కోర్టులో కేసు వేయచ్చు అంటే లిటిగేషన్ దాఖలు చేయొచ్చండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ అంటే సచ్ యాజ్ పొల్యూషన్, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్, లేకపోతే టెర్రరిజం, లేకపోతే రోడ్ సేఫ్టీ, ఇటువంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఏ విషయాల గురించి అయినా బాధితుడే అంటే విక్టిమే కాకుండా ఎవరైనా సరే కేసు వేయచ్చు అంటే లిటిగేషన్ ఇచ్చేయచ్చు కోర్టులో. అలా ఫస్ట్ టైం ప్రజా ప్రయోజనాల వాద్యలో ఒకటైన హుస్సైనారా ఖాతునా కేసు దేనికి సంబంధించిందంటే బీహార్ జైల్లో ఉన్న విచారణలో ఉన్న ఖైదీలకు సంబంధించింది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. బీహార్ జైల్లో విచారణలో ఉన్న ఖైదీలకు సంబంధించిన కేసులో ఫస్ట్ టైం పిల్ వేశారండి హుస్సైనారా ఖాతునా కేసు ఇది. సో ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ కింది వానలో ఏ వనరులను భారత సంచిత నిధిలో జమ చేస్తారు? ఇక్కడ భారత సంచిత నిధి అంటే ఇంగ్లీష్లో ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా.
కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా భారత సంచిత నిధి అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 266(1) అండి. ఆర్టికల్ 266(1)లో మెన్షన్ చేశారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఏం చేస్తారంటే, కన్సాలిడేటెడ్ ఫండ్లో ప్రభుత్వంలో వచ్చే రాబడి, ప్రభుత్వం చేసే ఖర్చులు మొత్తం కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే చేస్తారు. అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి ఇందులోనే జప్తు చేస్తారు, లేకపోతే ప్రభుత్వం చేసే ఖర్చులు కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే చేస్తారు. అంటే ఏవో కొన్ని ఎక్సెప్షన్ అత్యవసర కేసుల్లో తప్పించి మ్యాక్సిమం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే చేస్తారు. సో ఇందులోకి మొత్తం రాబడులు అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడులు ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే మనీ బారోడ్ అంటే ఇదే కాకుండా మనం తెచ్చే అప్పులు, దాంతోపాటు రిసీప్ట్స్ అంటే లోన్స్ కానీ ఇవన్నీ కూడా మనీ బారోడ్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అదర్ కంట్రీస్, మనీ బారోయింగ్ ఆర్ రిసీప్ట్స్ అంటే లోన్స్, రిసీప్ట్స్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ అన్ని రాబడులు, అలాగే అప్పుగా తీసుకుందాము మరియు ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లింపులు, ఇదన్నీ కూడా 4th ఆప్షన్ అండి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్, ఒకవేళ లోక్సభ రద్దు అయితే, ఇప్పుడు ప్రజెంట్ లోక్సభలో రద్దు అయితే అంటే 5 years అయిపోయి కానీ లేకపోతే ఆటోమేటిక్గా మెజార్టీ కోల్పోయి రద్దు అయిందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చిన వరకు ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు అనేది మనకు డౌట్ ఉంటుంది. ఈ డౌట్ ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చాడు. అంటే రాష్ట్రపతి డైరెక్ట్ నిర్ణయాలు తీసుకోవచ్చా, లేకపోతే రాష్ట్రపతి లోక్సభ రద్దు అయింది కాబట్టి రాజ్యసభ సలహా మేరకు వ్యవహరిస్తాడా, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరిస్తాడా, మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి అంటే అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం యొక్క మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరిస్తారు. అందుకే ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. అంటే రద్దయిన లోక్సభలో ఎవరైతే మంత్రిమండలి మినిస్ట్రీ ఉందో వాళ్ళ యొక్క సలహా మేరకే కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు కూడా రాష్ట్రపతి వ్యవహరించాలి. ఇది 113. క్రింది వాళ్ళలో దేనికి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు అంటే ఇక్కడ చూస్తే మనం లక్షద్వీప్, ఢిల్లీ, పాండిచ్చేరి ఇచ్చిన సమాధానాలు ఏవి సమానం కాదు. 4 ఇచ్చేది 3 యూనియన్ టెరిటరీస్ అండి. యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ, పాండిచ్చేరికి మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఢిల్లీ నుంచి 3 రాజ్యసభ ఎంపీ సీట్లు, అలాగే పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి నుంచి 1 రాజ్యసభ ఎంపీ సీట్ అండి. రిమైనింగ్ ఏ యూనియన్ టెరిటరీలో కూడా రాజ్యసభ సీట్లు లేవు, ఎంపీస్ రాజ్యసభ ఎంపీస్ లేరు. కాబట్టి ఇక్కడ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. సో ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఒక ఢిల్లీ, పాండిచ్చేరి ఈ 2 యూనియన్ టెరిటరీస్కి మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంశాలపైన రాష్ట్రపతిని అభిశంసించవచ్చు అంటే ఇంపీచ్మెంట్ చేయొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అవినీతి, దుర్వ్యవహారం, రాజ్యాంగం ఉల్లంఘన, ఇచ్చిన సమాధానం. మనం చూస్తే ఇంతకుముందు ఉపరాష్ట్రపతిని ఏ అంశంపైన అభిశంసించవచ్చు అని కూడా క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంపీచ్మెంట్ ఏ విషయాల మీద చేయొచ్చు ఎవరికైనా అని. ఇక్కడ రాష్ట్రపతికి వచ్చేసరికి ఏంటంటే రాజ్యాంగం ఉల్లంఘించినట్లయితే అతని పైన ఇంపీచ్మెంట్ చేయొచ్చు అంటే అభిశంసించవచ్చు. రాజ్యాంగం ఉల్లంఘించిన ఈ ఒక్క కారణంతోనే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు అనే కారణంతోనే చేయొచ్చు. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 61లో మెన్షన్ చేశారండి. ఇది ఆర్టికల్ 61లో మహా అభియోగ తీర్మానం అంట. రాష్ట్రపతిని తొలగించడానికి ఈ తీర్మానం లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందాలి. మహా అభియోగ తీర్మానం. దీనిలో లోక్సభ అయినా రాజ్యసభ రెండింటిలో కూడా 2/3 మెజార్టీతో మహాభియోగ తీర్మానం ఆమోదం పొందితేనే రాష్ట్రపతి తొలగించబడతాడండి. రాష్ట్రపతిని అభిశంసించి తొలగించబడతాడు. ఆర్టికల్ 61. ఇందులో రాష్ట్రపతిని ఇంపీచ్మెంట్ చేసే ప్రక్రియలో 2 పాయింట్స్ చాలా హైలైట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదండి. లోక్సభ, రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదా. లోక్సభలో అయితే 2, రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ మెంబర్స్. వీళ్ళు రాష్ట్రపతి ఎలక్షన్స్ అంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనరు కానీ, రాష్ట్రపతిని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనరు కానీ తొలగింపు ప్రక్రియలో పాల్గొంటారు. ఎన్నిక ప్రక్రియలో ఈ నామినేటెడ్ మెంబర్స్ పాల్గొనరు అంటే పార్టిసిపేషన్ చేయరు, అంటే వీళ్ళకి ఓట్స్ ఉండవు. కానీ ఇంపీచ్మెంట్ అంటే తొలగింపు ప్రక్రియలో మాత్రం లోక్సభ, రాజ్యసభ నామినేటెడ్ మెంబర్స్కి పార్టిసిపేషన్ ఉంటుంది, అంటే ఓటింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా లోక్సభ, రాజ్యసభలో, వీళ్ళు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో పార్టిసిపేట్ చేయరు కానీ తొలగింపు ప్రక్రియలో పార్టిసిపేషన్ చేస్తారు. దాంతోపాటు ఇంకేంటంటే రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వీళ్ళు ఎన్నిక ప్రక్రియలో పార్టిసిపేషన్ అంటే రాష్ట్రపతి ఎలక్షన్ ప్రక్రియలో పార్టిసిపేషన్ చేస్తారు కానీ తొలగింపు ప్రక్రియలో పార్టిసిపేషన్ చెయ్యరు.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తొలగింపు ప్రక్రియలో పార్టిసిపేషన్ చేయరు. ఈ 2 విషయాలు రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ క్వశ్చన్స్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాష్ట్రపతి అభిశంసన కేవలం రాజ్యాంగం ఉల్లంఘిస్తే మాత్రమే అభిశంసించవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఫస్ట్ టైం 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిందండి. మన ఇండియాలో ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయిందండి. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి స్వాతంత్రం 1947 స్వాతంత్రం వచ్చాక 1950 జాన్ 26న యూపీఎస్సీ ఫామ్ అయింది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కూడా ఇచ్చారు 1950 జాన్ 26. సో ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, లాభదాయక పదవులపై సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లో లోక్సభ రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ టఫ్ క్వశ్చన్ అండి. ఇది పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి, మనకి ఇది ఐడియా ఉంది పార్లమెంటరీ కమిటీలు అండి. పార్లమెంటరీ కమిటీలో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. విత్త కమిటీలు అంటే అంచనాల కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇటువంటివి. అంటే పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కొంతమంది 10, 15, 20, 25 ఇట్లా మెన్షన్ చేస్తారు స్పీకర్. దాని ప్రకారం ఈ కమిటీలు ఏర్పడతాయి. ఇందులో రకరకాల కమిటీలు ఉంటాయి, విత్త కమిటీలు, విచారణ సంఘాలు. నెక్స్ట్ మనం వచ్చేసరికి తనిఖీ మరియు నియంత్రణ సంఘాలు. ఇలా డిఫరెంట్గా 6 టైప్స్ కమిటీస్ ఉంటాయండి, తనిఖీ మరియు నియంత్రణ సంఘాలు. ఈ లాభదాయక పదవులపై పార్లమెంట్ కమిటీ అనేది తనిఖీ మరియు నియంత్రణ సంఘాల కిందకు వస్తుందండి. విత్త కమిటీలకు ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ అంటారు తెలుగులో. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇటువంటివన్నీ కూడా విత్త కమిటీల కిందకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి తనిఖీ మరియు నియంత్రణ సంఘాల కిందకు వచ్చేసరికి లాభదాయక పదవుల కమిటీ వస్తుంది. ఈ లాభదాయక పదవుల కమిటీ దీనిలో టోటల్గా ఎంతమంది ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారండి. ఈ కమిటీలో 15 మెంబర్స్ ఉంటారు. లోక్సభ నుంచి 10 మెంబర్స్, అలాగే రాజ్యసభ నుంచి 5 మెంబర్స్ ఉంటారండి. రాజ్యసభ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే టఫ్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లోక్సభ నుంచి 10, రాజ్యసభ నుంచి 5. ఇది థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సర్వోన్నత న్యాయస్థానపు మరియు ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల జీతాలు దేని నుంచి చెల్లిస్తారు? ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మన బడ్జెట్లో చార్జ్డ్ ఎక్స్పెండిచర్, అలాగే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ని నాన్ ఓటబుల్ అని కూడా అంటారు. నాన్ ఓటబుల్ ఎక్స్పెండిచర్, అలాగే ఓటబుల్ ఎక్స్పెండిచర్ అంటే పార్లమెంట్లో ఓటింగ్ చేసి దీన్ని అనుమతి తీసుకునే ఎక్స్పెండిచర్ని ఓటబుల్ అంటారు. చార్జ్డ్ అంటే కంపల్సరీ కిందకు వచ్చేది. ఇవి 2 కూడా కన్సాలిడేట్ ఫండ్ నుంచి అంటే సంచిత నిధి నుంచే తీసుకుంటారు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కన్సాలిడేటెడ్ ఫండ్, తెలుగులో సంచిత నిధి. సో శాలరీస్ ఆఫ్ ప్రెసిడెంట్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, శాలరీస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్, ఇవన్నీ కూడా శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్, ఇవన్నీ కూడా సంచిత నిధి, భారత సంచిత నిధి నుంచే తీసుకోవాలి. సో ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల జీతాలు అనేవి సంచిత నిధి నుంచి తీసుకుంటారండి. నెక్స్ట్ సభాపతి, ఉపసభాపతి లేనప్పుడు పార్లమెంట్ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? సభాపతి అంటే లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు. రాజ్యసభ చైర్మన్ అని మనం అనుకుంటాం, కానీ రాజ్యసభ చైర్మన్ కాదండి, రాజ్యసభ ఉపసభాపతి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ ఉపసభాపతి అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పార్లమెంట్ యొక్క సంయుక్త సమావేశానికి ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కానీ లేకపోతే అధ్యక్షత వహిస్తాడు. ఎందుకంటే రాజ్యసభ చైర్మన్ అనేవాడు రాజ్యసభలో ఎంపీ కాదు, అంటే మెంబర్ కాదండి. అందువల్ల ఇతను రాజ్యసభలో ఎంపీ కాదు కాబట్టి, అంటే మెంబర్షిప్ లేదు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తర్వాత రాజ్యసభ ఉపసభాపతి, థర్డ్ మెంబర్. అంతేగాని రాజ్యసభలో చైర్మన్ అయితే కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి 4th ఆప్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ బిట్. నెక్స్ట్ వస్తే షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం ఎంత అని ఇచ్చాడండి. ఇది మనం ఆల్రెడీ షెడ్యూల్ తెగల్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారని కూడా మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ అనేది ఆర్టికల్ 338A
ప్రకారం 89th రాజ్యాంగ సవరణ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏర్పడింది. ఆర్టికల్ 338Aలో కొత్తగా యాడ్ చేశారు ఈ ఆర్టికల్ 338A అనేది. ఇది 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ అండి. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 338A అని చేర్చారు. దీనిలో షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఏర్పడింది. దీని యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం 3 years అండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.